మేనరికం పెళ్ళిళ్ళలో మనం ఇంజెక్షన్ వేసుకోగానే మనకి అవయవాల లోపాలు వచ్చే రిస్క్ అనేది తగ్గిపోతుంది కదా. ఇది నిజంగా వాస్తవమేనా? ఎలాంటి ఇంజెక్షన్స్ ఉంటాయి మేనరికం పెళ్ళిళ్ళకి వేసుకోవడానికి? అసలు అవయవాల లోపాలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ప్రెగ్నెన్సీ అందటం ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనే టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే మేనరికం పెళ్ళిళ్ళు మన ఇండియన్స్లో మెయిన్గా సౌత్ ఇండియన్స్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో అందరికి వచ్చే డౌట్ ఏంటి అంటే మేనరికం పెళ్ళిళ్ళలో ప్రెగ్నెన్సీ అందటం కష్టమా అనేది ఒక డౌట్. యూజువల్గా ఏంటి అంటే మన స్టడీస్ ప్రకారం నార్మల్గా కంటే మేనరికం వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ బెటర్గానే ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ అందటం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, అబార్షన్స్ రిస్క్ ఏమన్నా ఎక్కువగా ఉంటుందా మేనరికం పెళ్ళిళ్ళ వల్ల అనే విషయానికి వస్తే, నార్మల్ ప్రెగ్నెన్సీస్కి ఎంతవరకు రిస్క్ ఉంటుందో ఆ మేనరికం వాళ్ళకు కూడా అబార్షన్ రిస్క్ అనేది అంతే ఉంటుంది. దానిలో పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. మెయిన్ థింగ్ వచ్చేటప్పటికి లోపాలు, బిడ్డలకి పుట్టబోయే పిల్లలకి లోపాలు ఉండటం అనేది మేనరికం వాళ్ళకి ఉంటుందా ఉండదా, ఉంటే ఎంతవరకు ఉంటుంది? చాలామంది అనుకునేది ఏంటి అంటే మేనరికంలో అందరికీ లోపాలు ఉంటాయి అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. యాక్చువల్గా నార్మల్ ప్రెగ్నెన్సీలో ఒక 1 to 2% లోపాలు ఉండే ఛాన్స్ ఉంటే, అదే మేనరికం వాళ్ళకి 2 to 4% అవయవాల లోపాలు నార్మల్గా కంటే కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. అంతే తప్ప అందరికీ లోపాలు ఉండాలని లేదు. ఇంకొకటి ఏంటి అంటే, ఈ లోపాలు ఆపటానికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఇంజెక్షన్స్ ఉంటున్నాయి అంట కదా మేడం, ఇంజెక్షన్ వేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నిజంగా మేనరికం ఆపటానికి, మనం అవయవాల లోపాలు ఆపటానికి ఇంజెక్షన్స్ ఉంటే మనకి ఇన్ని లోపాలు అసలు ప్రెగ్నెన్సీలలో పుట్టే పిల్లలకి వచ్చేవి కాదు కదండి. సో ప్రెగ్నెన్సీలో మేనరికం పెళ్ళిళ్ళలో కానీ నార్మల్ ప్రెగ్నెన్సీలో కానీ మనం జెనెటిక్గా వచ్చే లోపాలని ఆపటానికి మనకి ఎలాంటి సింగిల్ ఇంజెక్షన్ అనేది 100% ఉండదు. అది మీరు అనుకునే అపోహ మాత్రమే. మెయిన్గా ఏంటి అంటే, మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పటికీ హస్బెండ్ వైఫ్ కణాలు కలిసి మనకి ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది పిండంగా ఫామ్ అవుతుంది. అప్పటికే బేబీ జీన్స్ అనేది డిసైడ్ అయిపోతాయి. సో మనం ఏర్పడిన జీన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుసుకోవచ్చు. అంతే తప్ప ఆల్రెడీ ఏర్పడిన జీన్స్ని మనం మార్చగలిగే ఎలాంటి ఇంజెక్షన్స్ ఉండవు. ఇలాంటి అపోహలు నమ్మొద్దు. మేనరికం వాళ్ళకి లోపాలు రాకుండా ఎలాంటి ఇంజెక్షన్స్ ఉండవు. సో మనం చేయగలిగింది ఏమైనా ఉంటుందా మేనరికం వాళ్ళకి లోపాలు రాకుండా అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఒక 3 months ముందే మనం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటా ఉంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే, జెనెటిక్ కౌన్సిలింగ్ చేయించుకోవాలి. జెనెటిక్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే మీ ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్, హిస్టరీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంతకుముందు ఫ్యామిలీలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, అవి ఎలా పసిగట్టాలి, ఆ జీన్స్ మీరేమన్నా క్యారీ చేస్తున్నారా అంటే, కొన్ని రకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్, మెయిన్గా ఆటోజోమల్ రెసెసివ్ ప్రాబ్లమ్స్ లైక్ సికిల్ సెల్ కానీ తలసీమియా, కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలాంటివి ఏంటంటే మీరేమన్నా క్యారియర్ జీన్ ఏమన్నా క్యారీ చేస్తున్నారా అని టెస్ట్లు ఒకటి చేసుకోవచ్చు మేనరికం పెళ్ళి చేసుకునే ముందు. సో ఇంతవరకు మనము జీన్స్ క్యారీ చేస్తున్నామా అని తెలుసుకోవచ్చు. అంతే తప్ప పిండానికి రాకుండా ఆపి ఇంజెక్షన్స్ ఉండవు. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మనం టెస్ట్లన్నీ కరెక్ట్గా ఫాలో అప్ చేసుకుంటూ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగా తెలుసుకోగలం, అంతేగాని రాకుండా ఆపలేం. లైక్ ఎర్లీ ప్రెగ్నెన్సీలోనైతే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ, ఎన్టీ స్కాన్ చేసుకోవటము, డబుల్ మార్కర్ చేసుకోవటము, వీటిల్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే NIPT టెస్ట్ చేసుకోవటము, అండ్ 5th monthలో టీఫా స్కాన్ చేయించుకోవటము, ఇలాంటి టెస్ట్లు టైం ప్రకారం చేయించుకోవటం వల్ల ప్రెగ్నెన్సీలో ఏదన్నా ప్రాబ్లం ఉందో తెలుసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఏంటి అంటే, మనకి మేనరికం పెళ్ళిళ్ళలో లోపాలు రాకుండా ఎలాంటి ఇంజెక్షన్స్ ఉండవు. ముందుగా జెనెటిక్ కౌన్సిలింగ్ చేయించుకోవటము, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేయటము, ప్రెగ్నెన్సీలో టైం ప్రకారం టెస్టులు చేయించుకోవటం వల్ల మనం లోపాలు అనేది రాకుండా కొంతవరకు జాగ్రత్త తీసుకోవచ్చు. అండ్ వచ్చిన ప్రాబ్లమ్స్ని ముందుగానే తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే జెనెటిక్ లోపాలు లైక్ రుబెల్లా కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి. సో అలాంటి రుబెల్లా లాంటి ఇన్ఫెక్షన్స్కి అయితే
మనము ఇన్ఫెక్షన్ తగ్గడానికి మనం జనరల్గా వ్యాక్సినేషన్ ఉంటుంది కదా, ప్రెగ్నెన్సీలో కాకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఒక 1-2 మంత్స్ ముందే ఈ రుబెల్లా MMR వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. సో దానివల్ల ఈ వ్యాక్సినేషన్ వల్ల ఏంటి, రుబెల్లా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే లోపాలైతే రాకుండా ఉంటాయి. అంతే తప్ప టోటల్గా మేనరికంకి ఈ సంబంధించి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి ఇంజెక్షన్స్ ఉండవు. ఓకేనా? థ్యాంక్ యూ.